తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 పొగాకు పాకలతో పాటు 3 గడ్డి పాకలు సైతం దగ్ధమయ్యాయి. సీతానగరం మండలం కాటవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరప్రసాద్, ప్రకాశం, వీర్రాజులకు చెందిన పొగాకు బ్యానర్లను పోలీసులు గుర్తించారు. వ్యాన్లో గొట్టాలపై ఆకులు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇళ్ల వద్ద ఉన్న మోటార్ల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాసేపటికే రాజమండ్రి నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమించినా ఆలోపే పూర్తిగా దగ్ధమైపోయింది. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 పొగాకు పాకలతో పాటు 3 గడ్డి పాకలు సైతం దగ్ధమయ్యాయి. సీతానగరం మండలం కాటవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరప్రసాద్, ప్రకాశం, వీర్రాజులకు చెందిన పొగాకు బ్యానర్లుగా పోలీసులు గుర్తించారు. వ్యాన్లో గొట్టాలపై ఆకులు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇళ్ల వద్ద ఉన్న మోటార్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాసేపటికే రాజమండ్రి నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటల్ని అదుపు చేసేందుకు అధికారులు శ్రమించినా ఆలోపే పూర్తిగా దగ్ధం అయిపోయింది. సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.